జూలై 1, 2024 నుంచి భారతదేశంలో కొత్త చట్టాలు అమల్లోకొచ్చాయి. బ్రిటిష్ కాలం నాటి పాత చట్టాలను కేంద్ర ప్రభుత్వం పూర్తిగా ప్రక్షాళన చేసింది. వలస పాలన నాటి 3 నేరాల చట్టాల స్థానంలో 3 కొత్త చట్టాలను తీసుకొచ్చింది. ప్రస్తుత పరిస్థితులకు, సవాళ్లకు తగినట్లుగా కొత్త చట్టాల్లో అనేక నిబంధనలను ప్రవేశపెట్టింది. ఇప్పటి వరకు అమల్లో ఉన్న భారతీయ శిక్షా స్మృతి (ఐపీసీ), నేర శిక్షా స్మృతి (సిఆర్పిసి), భారత సాక్ష్యాధార చట్టం 1872ల స్థానంలో భారతీయ న్యాయ సంహిత బిఎన్ఎస్, భారతీయ నాగరిక సురక్షా సంహిత బిఎన్ఎస్ఎస్, భారతీయ సాక్ష్య బిఎస్ చట్టాలు అమల్లోకి వస్తాయని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఈ కొత్త చట్టాలు జూలై 1వ తారీఖు నుండి అమల్లోకి వచ్చాయి. భారతీయ భావనతో మన న్యాయ వ్యవస్థ ఉండేలా కొత్త బిల్లులను రూపొందించామని, బానిసత్వ భావనల నుంచి విముక్తి కల్పించామని ఈ బిల్లులపై పార్లమెంట్లో చర్చ సందర్భంగా హోంమంత్రి అమిత్ షా తెలిపారు. గత ఏడాది ఆగస్టులో ఆయన ఈ 3 బిల్లులను పార్లమెంట్లో ప్రవేశపెట్టారు. పార్లమెంట్ ఉభయ సభల ఆమోదం తర్వాత డిసెంబర్ 25న రాష్ట్రపతి సంతకంతో ఈ బిల్లులు చట్టరూపం దాల్చాయి. నేర న్యాయ వ్యవస్థలో సమగ్ర మార్పులతో కొత్త నేర చట్టాలను తీసుకొచ్చామని అమిత్ షా గతంలోనే చెప్పారు. కొత్త చట్టాల్లో ఉగ్రవాదానికి స్పష్టమైన నిర్వచనం ఇచ్చారు. రాజద్రోహం లాంటి కొన్ని పదాలను తొలగించారు. దేశానికి వ్యతిరేకంగా జరిగే దాడులను చేర్చారు. పాత చట్టంలో హత్యను 302 సెక్షన్ పేర్కొనగా కొత్త చట్టంలో దాని 101 సెక్షన్ గా పేరు పెట్టారు. పాత చట్టంలో అత్యాచారానికి సంబంధించిన శిక్షలు 375, 376 సెక్షన్లలో ఉండేవి. కొత్త చట్టాల్లో దీన్ని సెక్షన్ 63లో పేర్కొన్నారు. అదేవిధంగా కిడ్నాప్ నకు పాత చట్టంలో 359వ సెక్షన్ ఉండగా కొత్త చట్టంలో దాని సెక్షన్ 136 కింద పేర్కొన్నారు. కొత్తగా సమాజ సేవా శిక్షను పేర్కొన్నారు. అయితే భారతీయ న్యాయ సంహిత బిల్లు ఏం చెప్తుందంటే, నేరంకు విస్తృతమైనటువంటి నిర్వచనం ఇచ్చింది. వ్యవస్థీకృత నేరాలు, ఉగ్రవాద చర్యలతో పాటు హిట్ అండ్ రన్, అలాగే మూకదాడి, ఫేక్ వార్తలను ప్రచురించడాన్ని నేరాలుగా పేర్కొన్నారు. పిల్లలను నేరాలకు వినియోగించడం, మహిళలను వ్యభిచార వృత్తిలోకి దింపడం, గొలుసు దొంగతనం, చైన్ స్నాచింగ్, విదేశాల్లో నేరాలను ప్రోత్సహించడం, భారత సార్వభౌమత్వాన్ని, సమగ్రతను, ఐక్యతను దెబ్బతీసే చర్యలకు పాల్పడటం తదితరాలను భారతీయ న్యాయ సంహిత బిల్లులో చేర్చారు. అయితే వీటితో పాటు భారతీయ న్యాయ సంహిత బిల్లులో ముఖ్యమైనటువంటి అంశాలేంటో ఒక్కసారి గమనిద్దాం. ఐపీసీలోని 19 నిబంధనలను తొలగించి వాటి స్థానంలో కొత్తగా 20 నేరాలను చేర్చారు. కొత్తగా 6 నేరాల్లో సమాజ సేవా శిక్ష విధించారు. రూ. 5,000 లోపు దొంగతనాలకు సమాజ సేవా శిక్ష విధిస్తారు. 33 నేరాల్లో జైలు శిక్షను పెంచారు. 83 నేరాల్లో జరిమానా మొత్తాన్ని పెంచారు. 23 నేరాల్లో తప్పనిసరి కనీస శిక్ష విధించారు. ఆత్మహత్యకు ప్రయత్నించడం నేర జాబితా నుంచి తొలగించారు. భిక్షాటన, మానవ అక్రమ రవాణాను నేరంగా పేర్కొన్నారు. పిల్లలకు నిర్వచనమిచ్చారు. జెండర్లో ట్రాన్స్ జెండర్ను చేర్చారు. ఎలక్ట్రానిక్, డిజిటల్ రికార్డులను దస్త్రాలుగా పరిగణించే అంశాన్ని చేర్చారు. చరాస్త్రికి విస్తృత నిర్వచనం ఇచ్చారు. మహిళలు, పిల్లలపై నేరాలకు కొత్త అధ్యాయం రూపొందించారు. నేర ప్రయత్నం, ప్రేరణ, కుట్రకు ప్రత్యేక అధ్యాయం తీసుకొచ్చారు. పిచ్చివాడు, అవివేకి, ఇడియట్ లాంటి పురాతన పదాలను చట్టంలో 9 చోట్ల తొలగించారు. బ్రిటిష్ క్యాలెండర్, క్వీన్, బ్రిటిష్ ఇండియా, శాంతి కోసం, న్యాయం లాంటి పదాలను తొలగించారు. కోర్ట్ ఆఫ్ జస్టిస్ స్థానంలో కోర్ట్ అని వాడాలని పేర్కొన్నారు. 44 చోట్ల కోర్ట్ ఆఫ్ జస్టిస్ స్థానంలో కోర్ట్ అనే పదాన్ని చేర్చారు. 12 చోట్ల డి నోట్స్ స్థానంలో మీన్స్ వాడాలని పేర్కొన్నారు. దట్ ఈజ్ టు సే స్థానంలో నేమ్లీ వాడాలని చేర్చారు. అయితే భారతీయ నాగరిక సురక్షా సంహితలో ఏమేమి ఉన్నాయో ఒక్కసారి గమనిద్దాం. భారతీయ నాగరిక సురక్షా సంహిత అంటే బిఎన్ఎస్ఎస్. ఇందులో మెజిస్ట్రేట్ విధించే జరిమానా పరిమితిని పెంచారు. ఘోరమైన నేరాల్లో చేతులకు బేడీలు వేసే నిబంధనను చేర్చారు. దేశమంతా 0 ఎఫ్ఐఆర్, ఎలక్ట్రానిక్ పద్ధతిలోనూ ఎఫ్ఐఆర్ నమోదు చేయవచ్చు. నేర అంగీకార పరిధిని విస్తరించారు. గతంలో ఈ అంశంలో 19 నేరాలు ఉండగా ప్రస్తుతం 10 ఏళ్లు అంతకంటే ఎక్కువ అధిక శిక్షల కేసులన్నింటికీ దీన్ని వర్తింపజేశారు. కొత్త బిల్లులో అత్యాచారాన్ని కూడా చేర్చారు. జప్తు, స్వాధీనం లాంటి చర్యలకు విధి విధానాలను పేర్కొన్నారు. 3 ఏళ్లలోపు శిక్షలు పడే కేసుల్లో అరెస్టుకు సీనియర్ పోలీస్ అధికారుల ముందస్తు అనుమతి తప్పనిసరిని స్పష్టం చేశారు. మొదటి 40 నుంచి 60 రోజుల రిమాండ్లో 15 రోజుల పోలీస్ కస్టడీకి అనుమతించారు. అయితే బెయిల్ ఇవ్వడానికి ఇది అడ్డంకి కాదని స్పష్టం చేశారు. తీర్పు వచ్చే వరకు స్వయంగా హాజరు కాకపోయినా విచారణకు అవకాశం కల్పించారు. 3 నుంచి 7 ఏళ్లలోపు శిక్షలు పడే కేసుల్లో ప్రాథమిక విచారణకు అనుమతిచ్చారు. నిర్దోషిగా విడుదల చేయాలని కోరుతూ వేసే కేసుల్లో బెయిల్ సరళీకరించారు. తొలిసారి నేరం చేసిన వారికి విధించే శిక్షల్లో మినహాయింపు, అలాగే 4వ వంతు గాని 6వ వంతు గాని విధించేలాగా నిబంధనలను సడలింపు చేశారు. క్షమాభిక్ష పిటిషన్ కి విధి విధానాలను పేర్కొన్నారు. సాక్షుల రక్షణకు ప్రత్యేక పత్రం పేర్కొన్నారు. బాధితుల రక్షణ సంబంధిత నిబంధనలను చేర్చారు. తప్పుడు కేసుల నుంచి ప్రభుత్వ అధికారులకు, ప్రజాప్రతినిధులకు రక్షణ కల్పించారు. 35 నేరాల్లో సత్వర న్యాయానికి సమయాన్ని కేటాయించారు. 35 నేరాల్లో సత్వర న్యాయానికి సమయాన్ని నిర్దేశించారు. అలాగే భారతీయ సాక్ష్య చట్టం ఏం చెప్తుందో ఒకసారి గమనిద్దాం. భారతీయ సాక్ష్య చట్టం అంటే బిఎస్
ఈ కొత్త చట్టంలో మొత్తం 6 సెక్షన్లను తొలగించారు. 2 కొత్త సెక్షన్లు, 6 సబ్ సెక్షన్లను జత చేశారు. ఎలక్ట్రానిక్ పద్ధతిలో సాక్ష్యం సేకరణకు అనుమతిచ్చారు. సాక్ష్యానికి నిర్వచనం ఇచ్చారు. భార్యాభర్తల కేసుల్లో కాంపిటెంట్ సాక్ష్య సేకరణ జోడించారు. బ్రిటిష్ కాలం నాటి పదబంధాలను తొలగించారు. భాషను ఆధునీకరించారు.